అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరాధ వ్లాగ్స్. సో ఈ వీడియోలో అయితే దండేలీలో మేము ఏమేమి అడ్వెంచర్స్ చేసాము, ఏమేమి వాటర్ గేమ్స్ ఆడాము, ఎలా ఆడాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఈ వీడియోలో అవే ఉంటాయన్నమాట. సో మాకు ఈ ప్యాకేజ్కి పర్ పర్సన్ 1700 పడింది. నేను ముందు వీడియోలో 1500 అని చెప్పాను, మర్చిపోయాను. ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ 700, 1800 చెప్పారు. ఒక 100 మాత్రం తగ్గించుకున్నారు అంతే. వాళ్ళతో బేరం ఆడడం కష్టం, అసలు ఒప్పుకోరనమాట. సో ఫైనల్లీ 1700కి అయితే వచ్చింది. ఇట్ ఈస్ వర్త్ అని చెప్పొచ్చు, రీజనబుల్ ప్రైస్. సో మనకి స్టే ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అండ్ అన్ని గేమ్స్ ఉంటాయి. సో ఇదనమాట బడ్జెట్ అయితే ఇంత అయింది. పర్ పర్సన్ 1700. అండ్ 4 వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి: కాయాకింగ్, రివర్ రాఫ్టింగ్. ఈ రివర్ రాఫ్టింగ్ మెయిన్ అనమాట. సో అండ్ వాటర్ బాల్లో ఒకటి ఉంటుంది, దాని లోపల మనం తిరగవచ్చు. సో అదొకటి. అండ్ జిప్ లైనర్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఎవ్రీ గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాం. మేము వాటర్ బాల్ అనేది ఎక్కలేదు, అప్పటికి టైం లేదనమాట మాకు. మేమే లాస్ట్ బ్యాచ్ అవ్వడం వల్ల ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ రివర్ రాఫ్టింగ్ మాత్రం అద్భుతంగా ఎంజాయ్ చేసాం అనమాట. అసలు మాకు వచ్చిన గైడ్ అయితే చాలా మంచి ఆయన, చాలా బాగా ఎంజాయ్ చేయించాడు. 2-3 టైమ్స్ చేయించాడు అనమాట. యాక్చువల్లీ అది ఓన్లీ 1 టైమే ఉంటుంది, మాకు 2-3 టైమ్స్ చేసే అవకాశం అయితే వచ్చింది. ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఈ వీడియోలో మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఏమేమి చేసాం అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే జిప్ లైనర్ అనమాట. ఇలా ఒక తాడు ఉంటుంది ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి. సో దాని మీద ఇలా మనకు ఫస్ట్ అవి వాటర్లో మునగకుండా ఉండడానికి వాటర్ జాకెట్స్ అయితే ఇస్తారు. సో అవి కంపల్సరీ వేసుకోవాలన్నమాట. అవి వేసుకున్న తర్వాత ఒక హైట్ నుంచి ఈ జిప్ లైనర్ అదొకటి వేస్తారు మనకు, ఒక హ్యాంగర్ లాగా మన వాటర్ జాకెట్కి మంచిగా కట్టేస్తారు గట్టిగా ఉండడానికి. సో దాని నుంచి మనం జారుకుంటూ కిందికైతే వస్తాము. అక్కడ ఇంకొక బోట్ ఉంటుంది మనల్ని పట్టుకోవడానికి. సో చూస్తున్నారు కదా, జిప్ లైనర్ చేస్తూ ఉన్నారు అందరూ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ చేసేది ఇదే అనమాట. మనం ఫస్ట్ ఇది అదనే అలా ఏముండదు, ఏది ఖాళీగా ఉంటే దాంట్లోకి మనం వెళ్ళిపోవచ్చు. సో ఇది ఖాళీగా ఉండింది, సో దీనికైతే మేము వెళ్ళాము. అక్కడ ఒక బోట్ ఉంటుంది మనల్ని రిసీవ్ చేసుకోవడానికి. సో పైనుంచి డ్రోన్లో అన్న వీడియో తీస్తున్నాడు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చాలా కామ్గా పీస్ఫుల్గా ఉండింది. అండ్ మేము వెళ్ళింది థర్స్డే కాబట్టి అంత ఎక్కువ రష్ ఏం లేరు. ఓకే బట్ ఉన్నారు రష్, బట్ ఎక్కువ కాదు. మేము చేసేసరికి చాలా ప్రశాంతంగా ఉంది. సో పీస్ఫుల్గా ఎంజాయ్ చేసాం కూడా. సో ఇక్కడ ఒక్కొక్కరు వస్తున్నారు చూడండి. ఇక్కడ వస్తుంది గాయ అనమాట. ఎవ్రీవన్ ఎంజాయ్డ్. ఫస్ట్ కొంచెం భయం వేసింది నాకైతే, అమ్మో ఎట్లా పడిపోతానేమో నాకు, అంటే కింద పడేది చూసి నాకు స్విమ్మింగ్ రాదు, సో కష్టమేమో అనుకున్నా, కానీ ఏం లేదు. వాళ్ళైతే ఈజీగా అట్లా కింద వాటర్లో పడతాం కదా, స్విమ్మింగ్ రాని వాళ్ళు ముందుకు వెళ్ళలేరు కదా, సో వాళ్ళే కొంచెం లాగడము. అక్కడ చూడండి గాయని పైకి కిందికి ఊపేసాడు అట్లే. సో అట్లా కొంచెం దగ్గరికి తీసుకొస్తారనమాట. మనకు స్విమ్మింగ్ వస్తే మనమే కాలు ఆడించుకుంటూ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో ఎలాగోలా వెళ్ళిన తర్వాత వాళ్ళు పైకి లేపడం కష్టంగా ఉంటుంది, మనం వెళ్ళలేము, వాటర్లో ఉంటాం కదా, బరువుగా అనిపిస్తుంది. ఆ జాకెట్స్ కూడా తడుచుంటాయి కాబట్టి. సో అట్లా పైకి కిందికి అంటే ఈజీగా పైకి ఎత్తేయచ్చు అని ఆ పిల్లోడు కిందికి అని ఒకటేసారి లాగాడు. సో ఇక్కడ సాయి అయితే గోప్రో తీసుకొని వెళ్ళాడనమాట, అది వాటర్ ప్రూఫే కాబట్టి. సో మంచిగా వీడియో తీసుకుంటూ వెళ్ళాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు సాయి. అందరం ఒకరని కాదు, ఎవ్రీవన్ ఎంజాయ్డ్ దండేలి వాటర్ అడ్వెంచర్స్ అనమాట. చాలా ఎంజాయ్ చేశాము. సో ఈ వాటర్ జాకెట్స్ అయితే అవి ఎన్ని రోజుల నుంచి ఉన్నాయో ఏమో, చాలా అదే మురికిగా పాతవి అయిపోయి ఉన్నాయి. మేము ఇంకా లాస్ట్ బ్యాచ్ కాబట్టి మాకు మంచిగా రాలేదు, ముందు ఉన్న వాళ్ళవైతే బాగుండేవేమో. ముందున్నవి తీసుకుందామంటే ఆల్రెడీ తడిసిపోయి వేమేసుకుందాంలే అని ఇక ఉన్న వాటిలోని ఏరుకొని తీసి అయితే ఏవో ఓ రకంగా ఉన్నవైతే తీసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్విమ్మింగ్ రాని వాళ్ళు మంచిగా ఉండే కోట్నే తీసుకోండి. అంటే కొన్నిటికి క్లిప్స్ ఉండవు, కొన్ని ఊడిపోయి ఉంటాయి, కొన్ని షార్ట్గా ఉంటాయి, దాన్ని చూసి తీసుకోవాలి. మంచిది తీసుకోండి. క్లిప్స్ అన్నీ సేఫ్టీ ఉందా లేదా అనేది. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఎలాగోలా బయటపడవచ్చు, స్విమ్మింగ్ రాని వాళ్ళు ఏమన్నా అయితే మనకే కదా రిస్క్. సో అందుకే అవి చూస్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా ఉండే మాత్రమే తీసుకోండి. సో మా దాంట్లో అయితే గర్ల్స్ ఎవరికి స్విమ్మింగ్ రాదు, ఓన్లీ బాయ్స్ కూడా స్విమ్మింగ్ వచ్చనమాట. బట్ ఇక్కడ మనం భయపడ్డ అవసరం లేదు. బట్ స్టార్టింగ్లో నేనైతే కొంచెం భయపడ్డాను, స్విమ్మింగ్ రాదు కదా, ఇవన్నీ చేయగలనా అని. రివర్ రాఫ్టింగ్కి యాక్చువల్లీ వీడియోస్లో చూశాను, యూట్యూబ్లో అలా వెళ్తూ ఉంటారు కదా, ఓకే ట్రై చేయొచ్చులే, మరీ అంత భయంకరంగా ఉండదులే అనుకున్నా. బట్ మధ్యలో వాళ్ళు కింద పడేస్తారు అనేసరికి చాలా భయం వేసింది. అంత వాళ్ళల్లో అంత వాటర్ ఉండే దాంట్లో పడేస్తే స్విమ్మింగ్ రాదు కదా, ఎట్లా వస్తాము అని.
బట్ లేటర్ ఆన్ అర్థమయ్యింది అది అలా ఉండదు, చూసేలాగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుందని. సో ఇదైతే ఫస్ట్ జిప్ లైనర్ అయితే అందరం ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నాము. కొంతమంది లాస్ట్ వరకు వచ్చారు, కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు. అది ఎలా పడుతున్నారో ఏమో తెలియదు. బట్ వెయిట్ని బట్టి అనుకుంటే వెయిట్ ఏం తక్కువే ఉన్నాము, బట్ అయినా ముందుగానే పడిపోతూ ఉన్నాం అనమాట కిందకి. చూడండి ఎలా లాగుతున్నారు. ఒక్క ఏడుకి కింద నుంచి పైకి లాగేస్తున్నారనమాట. ఆ అబ్బాయి అయితే ఎంత చిన్న అబ్బాయో, చాలా చిన్న ఏజ్ అబ్బాయిది. అసలు అంత వెయిట్ ఉండే వాళ్ళని ఒక్క ఏటుకి అట్లే పైకి ఎత్తేస్తున్నాడు అనమాట కిందికి అని, అలాగే పైకి పుష్ చేస్తున్నాడు. సో నేనైతే ముందుకు రాలేకపోయాను, మరి ఎలాగో అట్లనే పిలుచుకొని. అందరి పరిస్థితి అంతే, వాటర్లో తడవడం వల్ల కొంచెం వెయిట్ ఉంటారు కదా, సో పైకి రావాలంటే కష్టంగా అనిపించింది. సో అందరినీ కొంచెం ముంచి ముంచి తీస్తూ ఉన్నారు. ఆ పిల్ల ఇక్కడ ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు, అంతా కొంచెం హిందీ వచ్చిన వాళ్ళే. ఇంకొకటి ఏంటంటే హిందీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ నాకు నిజంగా ఈ ట్రిప్లో అర్థమైంది. అందరికీ ఇంగ్లీష్ అనేది అసలు మేజర్ థింగ్ కాదని అనిపించింది నాకు ఫస్ట్ టైం. ఎందుకంటే ఇండియాలో అందరికీ ఇంగ్లీష్ రావచ్చు రాకపోవచ్చు, మనకి ఇంగ్లీష్ అనేది జాబ్ పర్పస్ యూజ్ అవుతుంది. కానీ మన మోస్ట్లీ ఇండియాలో అందరూ మాట్లాడేది హిందీనే. వాళ్ళకి తెలుగు రాదు అంటే ఇంకొక లాంగ్వేజ్ మనం వెంటనే కమ్యూనికేట్ అవ్వగలిగే లాంగ్వేజ్ అయితే హిందీనే. సో హిందీకి చాలా ఇంపార్టెన్స్ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. హిందీ రాకున్నా ఇంగ్లీష్ వస్తే మేనేజ్ చేయొచ్చు అనుకున్నా, కానీ నో, అస్సలు కాదు. ఎక్కువ మందికి హిందీనే వస్తుంది. సో ఇక మీద హిందీ నేను కూడా నేర్చుకోవాలి. ఈ ట్రిప్లో ఏవో 2-3 పదాలు నేర్చుకున్నాము అలా అలా. సో ఈ ట్రిప్లో విష్ణు అన్నకొచ్చు, మధుకు వచ్చు హిందీ. సో అందరు మంచిగా మాట్లాడతారు వాళ్ళు ఉండడం వల్ల మాకు ఈజీ అయ్యింది. సో మేము ఒకటే వెళ్తే మా సాయికి కన్నడ వచ్చు కానీ హిందీ రాదు, అంత రాదు, బట్ హీ కెన్ మేనేజ్ అంతే. బట్ ఇంకా బెటర్గా నేర్చుకోవాలి. సో మేమంతా అయితే ఎక్కాము. గాయి విష్ణు అన్న వీడియోలు తీస్తూ ఉన్నారనమాట. ఒకదానికి ఓన్లీ 5 మెంబర్సే రమ్మన్నారు. సో మేము 5 మెంబర్స్ వెళ్ళాము, వాళ్ళిద్దరూ మమ్మల్ని వీడియో తీస్తూ ఉన్నారు దూరం నుంచి. సో దీని తర్వాత మళ్ళీ గాయ వచ్చింది, గాయ అన్న వచ్చారనమాట. సో ఇక్కడ మాకు అవి తీసుకొని, అవి ఏమంటారు కదా, కట్టెల్లాగా ఉంటాయి, దాని పేరు ఏమంటారు తెలియదు నాకు. దాంతో కొంచెం వాటర్ ముందుకి వెనక్కి తోయమన్నారనమాట. కర్రలు ఉంటాయి కదా, అవి చేతికి ఇస్తున్నారు ఒక్కొక్కరికి. దాంతో ముందుకు తోయండి అని తిప్పుకొని మనం వెళ్ళాలన్నమాట. చాలా ఫన్గా ఉండింది, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట అందరూ. ఫస్ట్ జిప్ లైన్ అయిన తర్వాత అందరికి ఎక్సైట్మెంట్ ఒక పీక్స్లోకి వచ్చేసింది. స్టార్టింగ్లో భయపడ్డాం కానీ లేటర్ ఆన్ వీ అండర్స్టాండ్, అంత ప్రాబ్లమాటిక్గా ఉండదు, బాగుంటుంది, వీ కెన్ ఎంజాయ్ అని. అండ్ అవి వాటర్ జాకెట్స్ ఉండడం వల్ల కొంచెం భయం అనేది తగ్గింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇవి ఫస్ట్ టైం ఇన్ని వాటర్స్లో నేనైతే దిగడము, ఇంత ఎక్కువ వాటర్ ఉండే దాంట్లో. మా ఊర్లో వెళ్ళాను కానీ అది ఇంత ఎక్కువ ఏమి ఉండదు, ఓకేగా ఉంటుంది. సో దాంట్లో దిగడానికి చాలా భయపడ్డాను. ఇప్పుడు దీంట్లో మేము ఇలాంటివి చేయడం వల్ల వాటర్ అంటే భయం పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గోవాలో చేసేటప్పుడు అంత భయం అనిపించలేదు, ఓకే వీ కెన్ మేనేజ్ అని అనిపించింది అనమాట. సో ఇలాంటివి చేయడం బెటరే. సో ఇక్కడ ఇంకా ఈదుకుంటూ లాస్ట్కి చేరాల్సిన ప్లేస్కి అయితే చేరాము. సో వీళ్ళు మాతో పాటు జిప్ లైనర్ చేశారనమాట. ఆ గోప్రో అయితే వాడుతూనే ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా, ఇంకా దాంట్లో వీడియోస్. సో నిజంగా దానివల్ల చాలా యూజ్ ఉంది, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, వాటర్ ప్రూఫ్ కాబట్టి ఎలాంటి వీడియోస్ అయినా హ్యాపీగా తీసుకోవచ్చు. ప్రతిదీ ఫోన్లో తీయాలంటే కష్టం కదా, అండ్ పట్టుకోవడం కూడా ఇది కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఎలా అయినా పట్టుకోవచ్చు, ఈజీగా తీసేసుకోవచ్చు. సో ఈ డ్రోన్ అండ్ గోప్రో వల్ల మాకు మంచి మెమరీస్ అయితే క్యాప్చర్ అయ్యాయి, మంచి వీడియోస్. అన్ని చోట్లకి మనం మొబైల్ తీసుకెళ్ళలేము, ఇలా జిప్ లైనర్ చేసేటప్పుడు ఆ మొబైల్ ఎక్కడైనా పడిపోతే పెట్టచ్చు, సెల్ఫీ స్టిక్ పెట్టి తీసుకెళ్ళచ్చు ఇఫ్ ఆ మొబైల్ అనేది వాటర్ ప్రూఫ్ అయితే. బట్ గోప్రో ఈజ్ బెటర్ అని అనిపించింది. బ్యాటరీ కూడా చాలాసేపు ఉంటుంది మంచిగా. సో దీని తర్వాత ఇక లాస్ట్ ఒడ్డుకు వచ్చేసాం. దీని తర్వాత మేము కాయాకింగ్ అయితే చేసాము. సో నేను సాయి చేసింది వీడియో తీసుకోలేదు, వీ జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్స్. అప్పుడు ఫోన్ తీసుకెళ్ళలేదు అనుకుంటా, మేము అలా చేస్తూ ఉన్నాము కాయాకింగ్. సో ఎంతసేపు అయినా చేసుకోండి అన్నట్లు ఇచ్చేసారనమాట వాళ్ళు. సో మేము చేసినంత సేపు చేసి ఇంకా కాసేపు రిలాక్స్ అయితే అయ్యాను నేను. ఇక్కడ వీడియోలు తీశారు చూడండి,
ఆది సాయి వెళ్ళారనమాట. మళ్ళీ వాళ్ళు మంచి మంచిగా వీడియోస్ తీసుకున్నారు. ఇంకా అందరూ చెప్తారనమాట. సో దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవడమే. అది అలా కదిలిస్తుంటే మనకి అర్థమైపోతుంది. సో లేటర్ ఆన్ ఇంకా లాస్ట్ రివర్ రాఫ్టింగ్ అనమాట. సైడ్ కి పెడితే సో రివర్ రాఫ్టింగ్ ఎలా ఒక్కొక్కరు బ్యాక్ సైడ్ కి వెళ్తే ఎక్కుతున్నాము. అందరూ ఫుల్లీ ఎక్సైటెడ్గా ఉన్నాము. సో ఈ రివర్ రాఫ్టింగ్లో ఏంటంటే ఒక 7 మెంబర్స్, ఎంతమంది కూర్చుంటారో నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, కానీ మేమైతే 7 మెంబర్స్ కదా. సో మేమంతా ఒక దాంట్లో అయితే కూర్చున్నాము. సో వాళ్ళు చెప్తారనమాట బోట్ బ్యాలెన్స్ అవ్వడానికి ఎలా కూర్చోవాలని. సో అలా కూర్చోవాలి అండ్ దాంట్లో హెల్మెట్స్ ఉంటాయి. హెల్మెట్స్ పెట్టుకోవాలి, ఒక్కొక్కరు ఒక పెడల్ తీసుకోవాలి. సో వాళ్ళన్నీ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనకు చెప్తారు. సో ఇలా అలలు వచ్చినప్పుడు, కొంచెం వాటర్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఎలా కూర్చోవాలి, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారనమాట. వాళ్ళు చెప్పినప్పుడు మనం ఎలా చేయాలి అని. సో దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ సాఫీగానే వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్లేస్లో మనకి డౌన్ ఉంటుంది అనమాట. సో ఆ డౌన్లో వెళ్ళేటప్పుడే ఫుల్ ఎక్సైట్మెంట్, ఫుల్ ఫన్ అక్కడే క్రియేట్ అవుతుంది. సో వెళ్ళేటప్పుడు కూడా అంత ఉండదు, నార్మల్గా వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఓకే కొంచెం కిందికి వెళ్తున్నట్టు కొంచెం ఫాస్ట్గా వెళ్తాం. దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకొని మళ్ళీ అదే ప్లేస్కి వస్తాము. వాటర్ ఫ్లో అనేది డౌన్ ఉంటుంది కదా, మనం వాటర్ ఫ్లో ఆపోజిట్ వస్తామన్నమాట. అప్పుడు మనకి థ్రిల్ అనేది సూపర్గా ఉంటుంది. అప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం చేస్తే మనం ఎక్కడ పడిపోకుండా ఉంటాము. లేదా అటు ఇటు వారాలు కూర్చున్నాము, అలా ఫ్లోలో పడిపోతాం అనమాట. పడిపోయినా మనకేం కాదు, వాటర్ జాకెట్స్ ఉంటాయి కాబట్టి. బట్ వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి. స్విమ్మింగ్ రాకపోతే కష్టం కదా. సో అందుకు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం మంచిగా పాటించాలి. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అవన్నీ చెప్పిన తర్వాత ఆయన గోప్రో మేమే తీసుకెళ్ళాం కదా. యాక్చువల్లీ గోప్రోకి కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది గోప్రో. దాంట్లో వీడియో తీయాలంటే 1200 ఎంతనో అడిగారనమాట. 1200 850 నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. సో అంత పడుతుంది వీడియోకి అన్నారు. యాక్చువల్లీ ఇంకా లక్కీలీ మా దగ్గర ఆల్రెడీ ఉంది కదా గోప్రో. సో మా గోప్రోని వాళ్ళ దగ్గర పెట్టమన్నాము. సో వాళ్ళు పెట్టుకున్నందుకు దానికి మనీ ఇస్తామన్నమాట. సో అలా మా గోప్రోని అయితే మేము వీడియో. Okay guys, सब लोग एक बार हाई करो guys. Come on, say hi everyone. So get ready for the rafting all. Are you ready? Come on, one more time. Jai Balaya. Jai Balaya. Coca-Cola, Pepsi. Coca-Cola, Pepsi. घूमते लकड़ी गुला गुला गुला. घूमते लकड़ी गुला गुला गुला. Come on, all down team, all down, sit down, come on. Yes, come on, super. మా రివర్ రాఫ్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాకు వచ్చిన గైడ్ అయితే చాలా సపోర్టివ్, మంచిగా ఎంజాయ్ చేయించే ఆయన అనమాట. సో మేము ఎలాగో లాస్ట్ బ్యాచ్ కాబట్టి మేము ఫుల్ హుషారుగా ఉన్నాం. ఆయన యాక్చువల్లీ మమ్మల్ని చూసి షాక్ అయ్యాడు, వీళ్ళేంట్రా ఇంత ఎగ్జైటెడ్గా ఇంత ఎంజాయ్ చేస్తున్నారు అని. సో దాని తర్వాత కొంచెం ముందుకు నార్మల్గానే తీసుకెళ్తారు. మనకి అవి పెడల్స్ ఇచ్చి దాంతో తోయమంటూ కాస్త ముందరికి తీసుకెళ్తూ ఉంటారు. మనల్ని చీరప్ చేస్తూ ఉంటాడు ఆయన మంచిగా. సో ఒక ప్లేస్లో మనల్ని కిందకి దిగమంటారనమాట. అక్కడికి సేపు స్విమ్ చేయొచ్చు అని. సో నేనైతే ఫుల్ భయపడ్డా, నాకు దిగాలంటే చాలా భయం వేసింది మధ్యలోకి తీసుకెళ్ళిన తర్వాత. సో సాయి ఎలాగో ఉన్నాడు కాబట్టి నాకు మంచిగా ధైర్యం చెప్పి, సాయి ఉంటే చాలు ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో తను ఉన్నాడు. నన్నైతే సాయి అండ్ గాయి వాళ్ళ తమ్ముడు ఇద్దరిని పట్టుకొని దిగాను అనమాట. సో వాళ్ళు నా దగ్గరే ఉండండి అని అరుస్తూ ఉన్నాను. చాలా భయం అయిపోయింది. సో లేటర్ ఆన్ కాసేపు వాళ్ళు నన్ను వదిలిన తర్వాత, కాసేపు అలా చిల్ అయిన తర్వాత, అంటే మనం తేలుతూనే ఉంటాం కదా, సో భయం ఉండదు. కొంతసేపు తర్వాత నాకు అర్థమైంది ఓకే ఇట్స్ ఫైన్ అని. అది రియలైజ్ అయ్యేసరికి టైం పట్టింది. కొంచెం రియలైజ్ అయ్యాక ఓకే ఏం కాదు అని అప్పుడు కొంచెం స్విమ్ ట్రై చేశాను. కొంచెం ముందుకు వెళ్ళగలిగాను, కాలు అంత పైకి రాకుండా. ఓకే నాట్ బ్యాడ్, అట్లీస్ట్ ముందరికి మూవ్ అవ్వగలుగుతున్నాను. సో కాసేపు అట్లా స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కాలి. అది ఎక్కడమే పెద్ద తలనొప్పి అనమాట, కింద నుంచి వాటర్లో నుంచి పైకి ఎక్కడము. సో దానికి అందరూ ఒకరినొకరు లాగాలి. ఇంకా ఒకరినొకరు లాక్కొని ఎలాగో కూర్చునేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసింది, ఇంకా డౌన్కి వెళ్తూ ఉన్నాము. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట అంతా. అందరూ ఒకటో చోట కొంచెం దగ్గరగా కూర్చోమన్నారు. సో కిందికి వెళ్ళేటప్పుడు అలా పెట్టమన్నారు అనమాట. వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, దాని ప్రకారం మనం చెయ్యాలి. వెళ్ళేటప్పుడు కన్నా నాకు రివర్స్ వచ్చింది, చాలా నచ్చింది. సో వెళ్ళేటప్పుడు ఇలా ఆటోమేటిక్గా ఇంకా ఫ్లోకి తగ్గట్టు మనం వెళ్ళిపోతాం. సో మనం చేయాల్సింది, మనం ఏమి పెడల్స్ చేయాల్సిన పని ఏమి ఉండదు. ఆటోమేటిక్ ఫ్లోలో ఆ బోట్ అయితే కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో కొంచెం కిందికి వచ్చిన తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి దాన్ని వాటర్ని తోయడం. సో మధ్యలో బ్యాలెన్సింగ్ కోసం రమాని మిడిల్లో కూర్చోబెట్టారు. అండ్ ఈ వైపు 3 మెంబర్స్, ఈ వైపు 3 మెంబర్స్. సో దాని తర్వాత ఇంకా చేంజ్ అవ్వమన్నారనమాట, ప్యాటర్న్ చేంజ్ చేశారు.
ఒకరిని ముందు ఒకరికి వెనకాల బ్యాలెన్సింగ్ కోసం అటు చేంజ్ చేశారు. చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు రిటర్న్లో వెళ్తున్నాం. సో ఇప్పుడు ఆ వాటర్ ఫ్లోకి ఆపోజిట్గా అయితే వెళ్తామన్నమాట. సో మా సైడ్ మాత్రం చాలా ఫాస్ట్గా అంటున్నాం, వాళ్ళ సైడ్ వాళ్ళు స్లోగా అంటున్నారనమాట. సో మేము ముందరికి వెళ్ళలేకున్నాము. సో దాని తర్వాత ఇంకా ఒకరినొకరు చీరప్ చేసుకుంటా ఇంకా ఫాస్ట్గా అనుకుంటా ముందుకైతే వెళ్ళిపోయాము. సో దగ్గరకు వచ్చే కొద్దీ ఫస్ట్ టైం అయితే భయం వేసింది, ఎవరినైనా నేను ఆడ కింద పడిపోతామా, మేము కింద పడిపోతామా అని. సో కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత వన్ లెగ్ కొంచెం ముందరికి పెట్టి ఎలా మనం ప్రపోజ్ చేసేటప్పుడు ఎలా కూర్చుంటామో అలా కూర్చొని తెడ్డుల్ని ఉంటాయి కదా పెడల్స్ని లోపలికి పెట్టేసుకొని, లోపలికి కాదు సైడ్స్కి పట్టేసుకోవాలి. అలా ఇప్పుడు పట్టుకుంటున్నారు కదా, అలా వన్ హ్యాండ్తో కొంచెం ముందుకు కూర్చోవాలి. అలా ఏం చేయకూడదు, జస్ట్ అలా కూర్చోవాలి అంతే. సో అలా ఈయన ముందుకు తోస్తూ ఉంటాడు వెనక. సో ముందుకు వెళ్ళిన తర్వాత ఆ వాటర్ ఫ్లోకి ఆటోమేటిక్గా మళ్ళీ నార్మల్కి ముందుకు వచ్చేసి ఇంకా వెళ్తూ ఉంటాం అనమాట. ఇది చూడ్డానికి అట్లా ఉంది, బట్ రివర్స్ వెళ్ళే స్టార్టింగ్ పాయింట్లో ఏమైతే కొంచెం హైకి వెళ్తాం కదా, అప్పుడు సూపర్గా ఉంటుందన్నమాట ఆ ఫీలింగ్. చాలా ఎక్సైటెడ్గా చాలా ఎంజాయ్ చేసాము ఆ మూమెంట్ని. దాని తర్వాత ఇంకా వెళ్ళిన తర్వాత ఇంక అయిపోయిందేమో, ఇంతేనా అని అనుకునేటప్పుడు ఆయన మళ్ళీ రివర్స్ అన్నాడు. సో అలా 3 times అయితే వెళ్ళాము. యాక్చువల్లీ అలా ఓన్లీ 1 time చేపిస్తారంట. మాకు టైం ఉందని ఆయన చెప్పాడు, మేము మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము అందుకే తీసుకెళ్ళాలనిపించింది అని. సో మళ్ళీ రివర్స్లో 2 times వచ్చామన్నమాట. రివర్స్ మేము మళ్ళీ ఇంకొకసారి వెళ్ళేటప్పుడు మా ముందర ఇంకొక బోట్ కూడా వెళ్తుంది. దాంట్లో ఓన్లీ గర్ల్స్ ఉన్నారు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇంట్లో ఇంత సైలెంట్గా ఉన్నారు అని అనుకున్నాం మేము. సో అందరూ ఒకలాగే ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ కూర్చొని ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు, చూస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళకన్నా ఫాస్ట్గా వెళ్ళాలని మేము వాళ్ళని బీట్ చేసి, వాళ్ళు మాకన్నా కొంచెం ముందుగానే ఉన్నారు, వాళ్ళని బీట్ చేసి ఫాస్ట్గా ముందరికి వెళ్ళిపోయాము అనమాట. అదొక ఆనందం అంతే. వాళ్ళకి హాయ్ చెప్తూ వాళ్ళు నవ్వుతూ ఉన్నారు, ఎవర్రా మీరు बाबू सेक्सी घूमते लकड़ी गुला 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 घूमते लकड़ी गुला गुला गुला. So can you enjoy na guys? అని అంత అల్లరి చేసి పెట్టేసాము అక్కడంతా. అలా ఉంటేనే బాగుంటుంది. సో అలా ఇంకొకసారి కూడా వెళ్ళాము. మా ఫేసెస్లో చూస్తే మీకు ఆటోమేటిక్ మా హ్యాపీనెస్, మా థ్రిల్ అనేది మీకు అర్థమవుతుంది. సో రివర్ రాఫ్టింగ్ మెయిన్ దీంట్లో, దానికోసం మళ్ళీ అయినా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఖచ్చితంగా చెప్తున్నా. ఈ 1700లో ఎవ్రీ పెన్ ఈజ్ వర్త్ అని చెప్తాను నేను. ఇక మొత్తం తడిసిపోయి రిటర్న్ అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఇంకా రెయిన్ డ్యాన్స్ అవి పెట్టున్నారనమాట. వాళ్ళు డ్యాన్స్ చేశారు, ఇంకా మేమైతే వెళ్ళి మంచిగా ఫ్రెష్ అయిపోయాము. ఇదే మేము ఉన్న రూమ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది హౌస్ అయితే. సో ఇలా 7 members ఈజీగా పట్టేస్తుంది. ఇలా ఉన్నాయన్నమాట బెడ్స్ చాలానే ఉన్నాయి, మంచిగా పడుకోవడానికి స్పేస్ కూడా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ అండ్ నీట్గా ఉంది మంచిగా. సో నేను అయితే అలసిపోయి హాయిగా పడుకున్నాను అనమాట. మా బేబీ మంచి వీడియో తీస్తూ ఉన్నాడు. సో ఇలా అయితే మా డే అయితే గడిచింది, ఫుల్ ఆఫ్ అడ్వెంచర్ అండ్ హ్యాపీనెస్తో. సో ఫుల్గా అలసిపోయి మంచిగా తినేసి పడుకున్నాము. క్యాంప్ ఫైర్ కూడా ఉన్నింది కానీ అంత ఓపిక లేకుండే, సో క్యాంప్ ఫైర్కి అయితే వెళ్ళలేదు. ఇలా మా డే అయితే గడిచింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. This is for the vlog. Thanks for watching. Bye bye.